హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జనరల్ అండ్ వొకేషనల్ కోర్సెస్లో అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తి చూస్తే ఎవరైనా తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జనరల్ అంటే ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ ఉంటాయండి. ఇంకా వొకేషనల్ అంటే చాలా ఉంటాయి. ఒకసారి చూద్దాం వాటెవర్. ఇక మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడేమో నోటిఫికేషన్ ఇచ్చారు. చూసినట్లయితే నేను చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ స్టార్ట్ అనే డేటు, అప్లికేషన్ స్టార్ట్ అనే డేటు చూసినట్లయితే మనకు May 24 స్టార్ట్ అయ్యి May 31కి అయిపోతుంది. అంటే జస్ట్ 1 వీక్ టైం, అంటే నెక్స్ట్ 31st వరకు మనకు కంప్లీట్ అయిపోతుందండి అప్లికేషన్ డేటు. ఇక్కడ రిజిస్ట్రేషన్ విత్ పేమెంట్ అంటే ఫస్ట్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది, తర్వాత సబ్మిట్ ద అప్లికేషన్ విత్ ప్రిఫరెన్స్ ఉంది. సో మనం ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఒకసారి క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఓపెన్ లింక్ దాన్ని క్లిక్ చేస్తే మనకు చూడొచ్చు. ఒకసారి ప్రాస్పెక్టస్లో చూడండి. ప్రాస్పెక్టస్ ఇక్కడ TGSWR నాన్ COE కాలేజ్ అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాకుండా మిగతా కాలేజీలో మనకు అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. జనరల్ వొకేషనల్ 2024 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండి. ఓకేనా. ఇక్కడ ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ చెప్పన్నారు. సో 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నోట్ ఇక్కడ చూసినట్లయితే ఆఫ్టర్ ఫిల్లింగ్ సీట్స్ అంటే TGSWRలో ప్రిపేర్ ఆల్రెడీ వన్లో వాళ్ళ తర్వాత ఇస్తామని చెప్పన్నారు. ఎలిజిబిలిటీ ఏంటంటే SSC అంటే 10th క్లాస్ మార్చ్ 2024లో కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. ఓకేనా అండి. ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రుల ఆదాయం అనేది మనకు పట్టణాల్లో ఉంటున్న వాళ్ళకి 2 lakhs కంటే తక్కువగా ఉండాలి, గ్రామాల్లో ఉంటున్న వాళ్ళకి 1,50,000 కంటే తక్కువ ఉండాల్సి ఉంటుంది. ఓకేనా అండి. అదేవిధంగా ఇంతకుముందు తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ ఏదైనా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా అండి. ఎందుకంటే నెక్స్ట్ మరి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఉంటుంది ఏజ్ వచ్చేసి 17 years కంటే తక్కువగా ఉండాలి. ఎప్పటివరకు? ఆగస్టు 31 వరకు. అదేవిధంగా SC అండ్ SC కన్వర్ట్ క్రిస్టియన్ స్టూడెంట్స్కి అదినేమో 2 years ఎగ్జిబిషన్ అంటే 19 years కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఓకేనా అండి. ఇక రిజర్వేషన్ అంటే మనకు SC తర్వాత 70%, SC కన్వర్ట్ క్రిస్టియన్స్ 2%, అంటే ఇక్కడ సీట్లు ఇచ్చారు. 40 సీట్లు ఉన్నాయనుకుంటే SC వాళ్ళకి 30, SC కన్వర్ట్ క్రిస్టియన్కి 1, ST వాళ్ళకి 2, BC వాళ్ళకి 5, మైనారిటీస్కి 1, OC EBC వాళ్ళకి 1, మొత్తం 40. ఇంకా 3% PH వాళ్ళకు ఉంటుందండి. ఓకేనా. ఇక అడ్మిషన్ ఆన్లైన్ మనం అప్లై చేసుకోవాలి. 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, UPI కానీ చేయవచ్చు. UPI అంటే ఏం లేదండి, ఫోన్పే, గూగుల్ పే నుంచి మనం చేయవచ్చు. పేటిఎం నుంచి కూడా స్కాన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు నాన్ COES ఆదిలాబాద్ ఇక్కడ వీళ్ళకు మనకు నేమ్ ద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఫోన్ నెంబర్ ఇచ్చారు. డౌట్స్ ఉంటే వీళ్ళకి ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు అండి. ఓకేనా అండి. ఇవన్నీ కూడా మనకు 33 జిల్లాలకు సంబంధించి ఇచ్చారు. లిస్ట్ ఆఫ్ నాన్ COE కాలేజెస్ జనరల్ వొకేషనల్ చూడండి. ఇక్కడ ఆదిలాబాద్ బోత్ గ్రూప్స్ బైపీసీ మాత్రమే వేకెన్సీ ఉందని ఇచ్చారు. ఇచ్చోడలేమో MPC బైపీసీ ఉంది, జనరల్ అని ఇచ్చారు. ఇట్లా మనకు ఏమేమి కోర్సులు వేకెన్సీ ఉన్నాయి ఎక్కడ అనేది పెట్టడం జరిగింది. ఓకేనా. ఇక్కడ చూడండి ఆదిలాబాద్ లక్ష్మీపేట గర్ల్స్లో MPC బైపీసీ ప్రీ స్కూల్ ట్రైనింగ్ అంటే వొకేషనల్ కూడా ఉందండి. అదేవిధంగా ఆదిలాబాద్ కోటపల్లిలో బాయ్స్ MPC అండ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ జనరల్ అండ్ వొకేషనల్ అక్కడ కూడా ఉందండి. సో ఇక్కడ MPC ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఇచ్చారు, జనరల్ వొకేషనల్. ఇట్లా మనకు కొన్ని చోట్ల వొకేషనల్ మన జనరల్ కోర్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల ఓన్లీ జనరలే ఉన్నాయి, కొన్ని చోట్ల మొత్తం వొకేషనలే ఉన్నాయి. ఓకేనా అండి. సో మీకు ఏది నచ్చితే అది ఇవ్వచ్చు. చాలా వరకు అన్ని చోట్ల కూడా జనరల్ వొకేషనల్ రెండు కలిపి ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు అండి. MPC బైపీసీ, CEC, HEC వొకేషనల్ కోర్సెస్. ఓకేనా అండి. మెడికల్ ల్యాబ్ ఇక్కడ చూడండి, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ మహబూబ్ నగర్, నార్కల్, లింగాల్లో అట్లా ఇవ్వడం జరిగింది. సో మీకు ఏది నచ్చితే అది చూసుకోవచ్చు. అక్కడ మీరు అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు అడుగుతుంది మీకు ఏ కోర్స్ కావాలి, వొకేషనల్ జనరల్ ఏది ఫస్ట్ ప్రియారిటీ కావాలి, ప్రిఫరెన్స్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుందండి. ఓకేనా అండి. ఇదంతా కూడా మొత్తానికి లాస్ట్ డేట్ 31/5/2024 వరకు ఉంది. ఇంకా జస్ట్ 1 వీకే ఉంది. ఒక ½ an hour మనం సిస్టమ్ మీద కూర్చుంటే అంటే ఇంటర్నెట్ సెంటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఈజీగా మనం ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు. అప్లై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఫోటో సిగ్నేచరు, 10th క్లాస్ డీటెయిల్స్, అదేవిధంగా ఆధార్ కార్డ్ డీటెయిల్స్, క్యాస్ట్, ఇన్కమ్ అంటే మీరు చేయనప్పుడు ఇవ్వచ్చు అండి. సో ఈ పాటికి మీరు ఇన్కమ్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ముందే చేసుకోండి, లేట్ చేయకండి. ఇంకా ఏం డౌట్స్ ఉన్నా ఇక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్లో మీరు కనుక్కోవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ నెంబర్కి
కొమరంభీం వాళ్ళు కొమరంభీం జిల్లాకి, నిర్మల్ మంచిగా ఇట్లా ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాకు అప్లై చేసి డీటెయిల్ కనుక్కోవచ్చండి. ఇక మనం చూసినట్లయితే అప్లికేషన్ చూద్దాం. ఇక్కడ స్టెప్ 1 రిజిస్ట్రేషన్ పేమెంట్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మీ హాల్ టికెట్ నెంబర్ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబరు ఫాదర్ది కానీ మదర్ ఉన్నా కూడా, జెండర్ మేలా ఫీమేల్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సెలెక్ట్ ద క్యాస్ట్ ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, ఓసీయా, మైనార్టీయా, కన్వర్ట్ క్రిస్టియన్ ఏంటో పెట్టండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, సెలెక్ట్ గ్రూప్ ఇక్కడ చూడండి, సైన్స్ ఎంపీసీ బైపీసీయా, లేకుంటే ఆర్ట్స్ ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీయా, లేకుంటే వొకేషనల్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి, సబ్మిట్ చేయండి. ఓకేనా అండి. సబ్మిట్ చేస్తే మీరు పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది ఆన్లైన్లోనే. కంప్లీట్ అయిపోయిన తర్వాత సబ్మిట్ ద అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ చేస్తే మొత్తం కూడా ఓపెన్ అయిపోతుంది. సో అక్కడ మీరు డైరెక్ట్గా మీరు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ నేను చెప్పాను కదండి, వొకేషనల్ ఇవన్నీ అండి. ఇక్కడ మొత్తం సైన్స్, ఆర్ట్స్, వొకేషనల్. ఇక్కడ మీరు ప్రాస్పెక్టస్లో చూసుకోవచ్చు ఎక్కడెక్కడ వేకెన్సీ ఏమున్నాయో చూసుకొని దాన్ని బట్టి ముందే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు అమౌంట్ పే చేసినాక మళ్ళీ అమౌంట్ రిటర్న్ రాదు కాబట్టి ఇక్కడ ఇచ్చిన మొత్తం చూడండి, ప్రతి జిల్లాకి ఇచ్చారు కదండి. సో మొత్తం ఇట్లా కాలేజీలు కూడా మొత్తం ఎన్ని కాలేజీలు ఉన్నాయంటే తెలంగాణ మొత్తం మీద 201 కాలేజెస్ ఉన్నాయి. ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో మరి చూసుకోండి. సపోజ్ ఇప్పుడు ఆదిలాబాద్ చూడండి, ఆదిలాబాద్ జిల్లాలో ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ తెలుస్తుంది కదండి. చూడండి ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇక్కడ మాకు చాలా ఇచ్చారు. మంచిర్యాల జిల్లాలో జైపూరు, చెన్నూరు, లక్షిట్పేట, బెల్లంపల్లి, కాస్పేట, కోటపల్లి, మంచిర్యాల, మందమరి ఇచ్చారు. ఇక్కడ మనకు ఎంపీసీ ఎలక్ట్రికల్ టెక్నీషియన్, ఒక్కడ బైపీసీ మాత్రం ఉంది, ఒక్కడ ఎంపీసీ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఉంది, ఇంకొకడ ఎంఈసీ సిఈసీ ఉంది, ఇట్లా ఇంకొకడ ఎంపీసీ బైపీసీ ప్రీ ట్రైనింగ్ ఉంది, ఇంకొకటి ఇట్లా. ఇక్కడ కోర్సులు మీకు ఏమైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో వాటిని చూసుకొని మీకు నచ్చినవి ఉంటేనే ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసి అప్లై చేసుకోండి, లేదంటే చేసుకోకండి. ఎందుకంటే అక్కడ వాళ్ళు వేకెన్సీ లేని వాళ్ళు కూడా ఏం చేయలేరు కాబట్టి ఇక్కడ వేకెన్సీ ఉన్నవి మాత్రం ఇచ్చారు ఇక్కడ. ఓకేనండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.